దేవుని సన్నిధిలో కూడా సాతాను నిన్ను ఆపరేటింగ్ చేస్తా ఉన్నాడు. అది మనకి గ్రహింపు అనేది ఉండట్లా. సాతాను ఆపరేటింగ్ చేసుకుంటా ఉన్నాడు దేవుని సన్నిధిలో కూడా. దేవుని మాటలు వినకుండా ఉండడానికి, దేవుని స్తుతించకుండా ఉండడానికి, చేతులెత్తి ఆయన స్తుతించకుండా చేయడానికి సాతాను నేను ఏం చేస్తా ఉన్నాడంటే నిన్ను ఆపరేటింగ్ చేసుకుంటా కూర్చున్నాడు. నీకు అర్థమవుతుందా? సాతాను నీ యొక్క ప్రవర్తనను గాడ్స్ కండిషన్స్ పాటించకుండా వరల్డ్స్ కండిషన్స్ పాటించడానికి నిన్ను ఎన్నుకుంటున్నాడు. నిన్ను ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. ఆయన ఆపరేటింగ్ చేసుకుంటున్నాడు నీ యొక్క ప్రవర్తనను. నీకు అర్థమవుతుందా? ఏ కండిషన్స్లో నువ్వు ఉంటున్నావు? సాతాను కండిషన్స్లో ఉంటున్నావా, లేకపోతే దేవుని యొక్క కండిషన్స్లో నువ్వు పెరుగుతున్నావా? నీ మనసు దేన్ని కోరుకుంటుంది? నీ యొక్క ప్రవర్తన దేన్ని కోరుకుంటుంది? దేవునికి ఇష్టమైనవి చేయాలని ఉందా, లేకపోతే సాతానికి ఇష్టమైనవి లోకంలో తిరగాలని ఆశలు ఉంటున్నాయా? ఇంకా అలా ఉంటున్నట్టే సాతాను అలా ఉంటుంటే సాతాను నిన్ను ఆపరేటింగ్ చేస్తున్నాడని నువ్వు ఈ రోజు గ్రహించు. నీ యొక్క ప్రవర్తన సాతాను ఆపరేటింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మొదట్లోనే నువ్వు ఇచ్చేసావు సాతానికి. ఏమి ఇచ్చేసావు అంటే నీ యొక్క ప్రవర్తనను ఆయన చేతిలో పెట్టేశావు. నీ యొక్క జీవితం ఇంకా ఆయన ఆపరేటింగ్ చేసుకుంటా కూర్చుని